తెలంగాణ కోసం ఇన్నేళ్లుగా పోరాడామని ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉన్నామన్నారు సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన తెలంగాణ పైన చంద్రబాబు కుట్రలు అనే అంశం రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు జోకర్ అయితే రేవంత్ రెడ్డి బ్రోకర్ అంటూ విమర్శించారు. ఓటుకు నోటు కేసులో A1, A2 చంద్రబాబు రేవంత్ రెడ్డిగా ఉన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు రేవంత్ రెడ్డి మోదీ అందరూ కలిసే ఉన్నారని అన్నారు. వీళ్ల భరతం పట్టాల్సిన అవసరం ఉందని, మూసి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏముందంటూ నిలదీశారు. మోదీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసే ఉన్నారు. సబ్కా మాలిక్ ఏక్, ఒకటే కదా, అందరు కలిసే ఉన్నారు. వీళ్ళందరినీ భరతం పట్టాలి. భరతం పట్టాలంటే మళ్ళీ బెల్లెలతో రావాలి, మళ్ళా ఇక్కిరి సిద్ధులు రావాలి. వాళ్ళందరూ చంపేసి చంద్రబాబు నాయుడు, మళ్ళీ ఇక్కిరి సిద్ధులు రావాలి, మళ్ళీ ముక్కా కరుణాకర్ రావాలి, మళ్ళీ శ్రీరాములు యాదవ్ రావాలి, మళ్ళీ మోదీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసే ఉన్నారు. సబ్కా మాలిక్ ఏక్, ఒకటే కదా, అందరు కలిసే ఉన్నారు. వీళ్ళందరినీ భరతం పట్టాలి. భరతం పట్టాలంటే మళ్ళీ బెల్లెలతో రావాలి, మళ్ళా ఇక్కిరి సిద్ధులు రావాలి. వాళ్ళందరూ చంపేసి చంద్రబాబు నాయుడు, మళ్ళీ ఇక్కిరి సిద్ధులు రావాలి, మళ్ళీ ముక్కా కరుణాకర్ రావాలి, మళ్ళీ శ్రీరాములు యాదవ్ రావాలి, మళ్ళీ మారోజు వీరన్న రావాలి. వచ్చి ఒకరొకరు వీళ్ళ భరతం పట్టాలి. వీళ్ళని చార్మినార్కెళ్ళి తీయాలి. ఒక్కొక్కరిని ఎవరి వన్ ఆఫ్ దమ్ షుడ్ బి హ్యాంగ్డ్ ఫ్రమ్ హై మాస్ట్ ల్యాంప్. పెద్ద ల్యాంప్ ఉంటుంది కదా, హై మాస్ట్, పెద్ద మాస్ట్ ఉంటుంది, ఆ ల్యాంప్ దగ్గర రుద్దేయాలి. మనకు సోయి లేదు. సోయి లేకపోతే మనకు సోయి ఉండాలి, రాయి ఉండాలి. మెదడులో సోయి ఉండాలి, చేతిలో రాయి ఉండాలి. వాడు లూటీ చేస్తుండు, మనం లాఠీ లేపాలి. ఒక్కొక్కరిని భర్తం పట్టాలి. మళ్ళీ తెలంగాణ ఉద్యమం రావాలి. ఇన్నెల మొదటి రాసింది కదా, దగా పడ్డ తెలంగాణ పుస్తకం రాసింది. మళ్ళీ దగా పడుతూనే ఉన్న తెలంగాణ అని రాయాలి. ఒకటి పడుతూనే ఉంది కదా తెలంగాణ, అందుకని పడుతూనే ఉంటుంది. తెలంగాణ విముక్తి కాలేదు. తెలంగాణ విద్రోహమే జరుగుతున్నది. మనము గట్టిగా పోరాటం చేస్తే తప్ప ఇది ఏమి రాదు. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు మూసీ నది ఏం మూసీ నది, మూసీ నదిని మూసీ నది మురికాళ్ళు ముఖం కడుక్కోమని 1,00,000 కోట్లు తెస్తాను. ఏడికెళ్ళి తెస్తాను? నీకు రైతులకే ఇస్తాను, పైసలు లేవు. ఏడికెళ్ళి ఇస్తాను? ఎక్కడ లేవు పైసలు. డ్రామాలు చేస్తుంటాడు వీడు. అంత మొత్తం డ్రామాలు చేస్తాడు. మంత్రివర్గ విస్తరణ కూడా చేయడు. మంత్రివర్గ విస్తరణ మన మిత్రులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆదేశం వస్తేనే, చంద్రబాబు నాయుడు